వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: దేశంలోని ముస్లింలలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రపంచ ఆకలి సూచీలో 105వ స్థానంలో భారత్, ఆర్ఎస్ఎస్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లేకపోవడంపై ఆ సంస్థ చీఫ్ అసహనం, హైదరాబాద్లోని రెస్టారెంట్లపై అధికారుల దాడులు, గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 19 మంది మృతి, అమెరికా దళాలు ఇజ్రాయెల్కు వెళ్తే యుఎస్కే ప్రమాదమన్న ఇరాన్, యుఎన్ సెక్రటరీ జనరల్కి మద్దతుగా సంతకం చేయని భారత్, భారతదేశంలోని మైనార్టీలలో నిరుద్యోగ రేటు 2023-24లో పెరిగింది. ముస్లింలలో నిరుద్యోగ రేటు 2022-23లో 2.4% నుండి 2023-24లో 3.2% పెరిగింది. ఇది అన్ని మత వర్గాలలో తీవ్ర పెరుగుదలను సూచిస్తుంది. మతపరమైన మైనార్టీలలో నిరుద్యోగం రేటు సిక్కులలో అత్యధికంగా ఉంది. తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారం క్రైస్తవులు తర్వాతి స్థానంలో ఉన్నారు. సిక్కులలో నిరుద్యోగిత రేటు 2022-23లో 5.1% నుండి 2023-24లో 5.8% పెరిగింది. దీనికి విరుద్ధంగా హిందువులలో నిరుద్యోగం 0.1% పాయింట్లు స్వల్పంగా తగ్గింది. అయితే దేశంలో మొత్తం నిరుద్యోగ రేటు 5 సంవత్సరాలలో మొదటిసారిగా మారలేదు. ఆర్థికవేత్త అయిన అమితాబ్ కుందు ఈ పరిస్థితిపై మాట్లాడుతూ, అధిక పేదరికాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ముస్లింలలో తక్కువ నిరుద్యోగ రేటు ఉంటుంది. ఎందుకంటే వారు తక్కువ వేతనాలతో కూడా అందుబాటులో ఉన్న ఏదైనా ఉద్యోగాన్ని చేసేందుకు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ముస్లింలు ఇతర సమూహాలతో పోలిస్తే తక్కువ నిరుద్యోగిత రేటును కలిగి ఉంటారు. చాలామంది ముస్లిం మహిళలు ఉపాధిని పొందేందుకు విముక్త చూపుతున్నారని, పేదరికంతో పాటు సామాజిక సాంస్కృతిక అంశాలు కూడా ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి వెనుకాడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని కుందు పేర్కొన్నారు. మైనార్టీలందరికీ నిరుద్యోగం రేటు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండగా ఉద్యోగాల మొత్తం నాణ్యత క్షీణించింది. ఉదాహరణకు రెగ్యులర్ జీతాల ఉద్యోగాలలో ముస్లింల శాతం 2019-20లో 21.5% నుండి 2023-24లో 18%కి పడిపోయింది. కుందు వ్యాఖ్యానించినట్లుగా ఇది సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తుంది. ఇతర వర్గాలతో పోలిస్తే ముస్లింలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని, 5 ఏళ్లలో కేవలం 2.6% మాత్రమే పెరిగిందని సర్వే హైలైట్ చేసింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్లో మన దేశానికి 105వ స్థానం దక్కింది. ఐర్లాండ్కు చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన హెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా 127 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించాయి. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది భారత్ ర్యాంకు మెరుగుపడింది. ఈ సూచీలో శ్రీలంక 56వ స్థానం, నేపాల్ 68వ, బంగ్లాదేశ్ 84వ స్థానంలో నిలిచి భారత్ కంటే చాలా ముందున్నాయి. గతేడాది 125 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉండగా అంతకుముందు 107వ స్థానంలో ఉంది. ఈసారి ర్యాంకింగ్లో పరిస్థితి కొంత మెరుగుదల ఉంది. కానీ 27.3 స్కోరుతో తీవ్రమైన ఆకలి సమస్యలతో బాధపడుతున్న 42 దేశాలలో భారతదేశం కూడా చేరడం గమనార్హం. భారతదేశం ఇప్పటికీ పిల్లల పోషకాహార లోపం వంటి తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. దేశంలో పిల్లల ఎదుగుదల రేటు 35.5%, 5 ఏళ్లలో పిల్లల మరణాల రేటు 2.9%, పోషకాహార లోపం ప్రాబల్యం 13.7% నమోదైంది. 2000 నుంచి భారతదేశం తన శిశు మరణాల రేటును గణనీయంగా మెరుగుపరుచుకున్నప్పటికీ పిల్లల పోషకాహార లోపం అనేది ఒక క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయింది. 2016 నుండి ఆకలిని తగ్గించడంలో ప్రపంచ పురోగతి నిలిచిపోయిందని 2024 హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. పరిస్థితులు ఇలా కొనసాగితే 2030 నాటికి జీరో హంగర్ను సాధించే లక్ష్యం అసంభవంగా తోస్తుంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లకు చేరువైన జాతీయ స్థాయిలో అప్రధానంగా మిగిలిపోవడంపై ఆ సంస్థ చీఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగపూర్లో వార్షిక విజయదశమి ర్యాలీలో మోహన్ భగవత్ చేసిన ప్రసంగమే దీనికి ఉదాహరణ. ఆయన వ్యాఖ్యలు ఈ దేశాన్ని
ప్రధానమంత్రి హోంమంత్రి నడుపుతున్న తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా కనపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మోహన్ భగవత్ తన ప్రసంగంలో ఒక దేశంగా భారతదేశం గత కొన్నేళ్లుగా విశ్వసనీయతతో మరింత బలపడిందని, ప్రపంచంలో గౌరవప్రదంగా మారిందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని అన్నారే కానీ మోడీ షాలను గురించి మాత్రం ప్రశంసించకపోవడం గమనార్హం. అసలు ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగం తన సంస్థను బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాల నుంచి దూరంగా ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నప్పటికీ ఆ పార్టీని విమర్శించడంలో మోహన్ భగవత్ వెనుకంజ వేయలేదని విమర్శకులు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరానికి చేరువవుతున్న వేళ భగవత్, అతని సహా సంఘ్ సంచాలక్ ఒకే సమయంలో 2 పడవలు నడిపేందుకు ప్రయత్నించినందుకు జాతీయ అభిమానాన్ని పొందలేకపోయారని తెలుస్తుంది. అయితే ఈ ద్వంద్వ స్వభావమే దీనికి అడ్డంకిగా మిగిలిపోయిందని, భిన్నత్వాన్ని భిన్న అభిప్రాయాలుగా మార్చాలని, అసమ్మతిని అరాచకంగా మార్చాలని చూస్తున్న పార్టీ రాజకీయాలను మోహన్ భగవత్ చిత్తశుద్ధితో తిరస్కరిస్తే ఆయన బీజేపీ ఎన్నికల రాజకీయ పద్ధతులను విమర్శించాల్సి ఉండాల్సిందని విశ్లేషకులు అంటున్నారు. और भारत से खतरा है, इसलिए पाकिस्तान को साथ लेना चाहिए. वही हमारा प्रामाणिक मित्र है और दोनों मिलके, क्योंकि उनके पास न्यूक्लियर वेपन्स है, हम भारत को रोक सकते हैं. హైదరాబాద్లోని రెస్టారెంట్లపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లోని పలు హోటళ్లపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. ఆ హోటల్ ఆవరణలో బొద్దింకలు, ఎలుకలు అటు ఇటు తిరగడాన్ని గుర్తించింది. బ్లూ సిటీ అండ్ స్నాక్స్, రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్ ఎస్డీ రోడ్లోని శ్రీ సాయి బాలాజీ ఫుడ్స్లో జరిగిన దాడుల్లో వంటగది ప్రాంగణంలో బొద్దింకలు ఉండడంతో పాటు వివిధ ఆహార భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రఖ్యాత బ్లూ సిటీ అండ్ స్నాక్స్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ను బహిరంగంగా ప్రదర్శించడం లేదు. వంటగది విశాలంగా లేకపోగా శుభ్రత కూడా కొరవడింది. సరైన వెంటిలేషన్, డస్ట్బిన్లు కూడా లేవు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఫోర్స్ ఎస్టిక్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు లేకుండానే రెస్టారెంట్ నడుస్తుంది. ఇక కిచెన్ ఫ్లోర్లలో వాష్ బేసిన్లో నీరు నిలిచిపోయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఐటెంలు కలిసి నిల్వ చేసినట్లు కనుగొన్నారు. కొన్ని రిఫ్రిజిరేటర్లు మురికిగా ఆహార వ్యర్థాలతో నిండిపోయినట్లు గుర్తించారు. బన్నులు, టీ పొడి, బిర్యానీ, మసాలా వంటి ఆహార వస్తువులు ఎటువంటి లేబుల్ లేకుండా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా అధికారులు కరీంనగర్ జిల్లాలో కూడా దాడి చేశారు. వివిధ తినుబండారాలలో అనేక ఉల్లంఘనలను గుర్తించారు. కరీంనగర్లోని మైత్రి హోటల్లో తీవ్రమైన ఆహార భద్రత ఉల్లంఘించినట్లు కనుగొన్నారు. వంటగదిలో సాలెపురుగుల గుళ్ళు, దెబ్బతిన్న పైకప్పులతో అపరిశుభ్రత నెలకొంది. సగం వండిన ఆహార పదార్థాలు మూతలు లేకుండా అలాగే ఉంచారు. గాజాపై ఇజ్రాయెల్ నరమేధం కొనసాగుతుంది. గాజాలోని జబాలియా ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 29 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ టీం 19 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు, మహిళలతో సహా 80 మంది గాయపడ్డారు. వారిని సెంట్రల్ గాజాలోని ఆసుపత్రులకు తరలించినట్లు పారామెడికల్ ఉద్యోగులు తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది, సివిల్ డిఫెన్స్ యూనిట్లు ఉటావుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తరలించడానికి రెస్క్యూ వర్కర్లు పనిచేస్తున్నప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఫ్లాష్ లైట్ కిరణాలు, మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు జిన్సువా వార్తా సంస్థ నివేదించింది. మరో వంక నిన్న కూడా ఉత్తర గాజాలోని ఆల్ షతీ శిబిరానికి పశ్చిమాన ఇజ్రాయెల్ సైన్యం 5 పిల్లలను చంపినట్లు పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా నివేదించింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా వ్యాఖ్యానించలేదు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 42,227కు చేరుకుందని గాజా ఆధారిత ఆరోగ్య అధికారులు తెలిపారు. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను ఆపరేట్ చేయడానికి యుఎస్ దళాలను ఇజ్రాయెల్కు పంపితే వారికే ప్రమాదమని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరకీ హెచ్చరించారు. వాషింగ్టన్ తన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థను ఇజ్రాయెల్కు పంపాలని నిర్ణయించుకున్నట్లు వస్తున్న నివేదికలపై ఇరాన్ మంత్రి సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్కు అమెరికా పూర్తిస్థాయి సైనిక సాయాన్ని అందజేస్తుందని మంత్రి ఆరోపించారు. ఇజ్రాయెల్కు యుఎస్ సైనిక సాయం దాదాపు 18 బిలియన్లకు చేరుకుందని గణాంకాలను చూపారు. ఇది రికార్డు స్థాయికి చేరుకుందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. అమెరికా ఇజ్రాయెల్కు రికార్డు స్థాయిలో ఆయుధాలను సరఫరా చేస్తుంది అని అరాఘీ చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా ప్రసారం చేసిన అరాఘీ వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించలేదు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ క్షిపణి బ్యారేజీపై ఇరాన్పై దాడి చేయాలని యోచిస్తున్నట్లు విస్తృతంగా వార్తలొచ్చాయి. ఇరాన్ దాడుల తర్వాత క్షిపణి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇజ్రాయెల్కు తన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థను అందిస్తామని పెంటగాన్ ధృవీకరించింది. అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. అనేక ప్రాంతీయ నాయకుల హత్యలు, లెబనీస్, పాలస్తీనా సమూహాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని టెహరాన్ వివరించింది. ఇరాన్ తీవ్ర తప్పు చేసిందని
ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరించాడు. అక్టోబర్ 1న ఇరాన్ యొక్క ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ను తమ దేశంలోకి రాకుండా ఇజ్రాయెల్ నిషేధం విధించింది. కాగా ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ 104 దేశాలు ఆఫ్రికన్ యూనియన్ మద్దతు ఇచ్చిన లేఖపై మన దేశం సంతకం చేయలేదు. ఈ లేఖను ఇజ్రాయెల్ నిర్ణయాన్ని ఖండించింది. ఇటువంటి చర్యలు సంఘర్షణకు మధ్యవర్తిత్వం వహించే మానవతా సాయం అందించే యుఎన్ సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జ్ గుటెరెస్ను వ్యక్తిత్వం లేని మనిషిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడిని నిస్సందేహంగా ఖండించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ గుటెరెస్ను పర్సనాన్ గ్రాటాగా ప్రకటించే నిర్ణయాన్ని సమర్థించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు హమాస్ చేసిన దురాఘాతాలను ఖండించినందుకు యుఎన్ చీఫ్ను కార్జ్ విమర్శించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దారుణమైన దాడి నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశం చేసినట్లుగా ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదని అతను ఎక్స్పోస్ట్లో పేర్కొన్నాడు. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు, రేపిస్టులు, అంతకులకు గుటెరెస్ మద్దతు ఇస్తున్నారని కార్జ్ ఆరోపించాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడిని తాను తీవ్రంగా ఖండించారని గుటెరెస్ గుర్తు చేశారు. కాగా దక్షిణ అమెరికా దేశమైన చిలీ గుటెరెస్కు మద్దతుగా యుఎన్ సభ్యత్వ దేశాల నుండి సంతకాలను సేకరించే చొరవకు నాయకత్వం వహించింది. శుక్రవారం విడుదల చేసిన సంతకాల తుది జాబితాలో 104 దేశాలు, 55 మంది సభ్యుల ఆఫ్రికన్ యూనియన్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ సహా అనేక ఐరోపా దేశాలు ఈ లేఖపై సంతకం చేయనప్పటికీ భారతదేశం సంతకం చేయకపోవడం ప్రత్యేకంగా గుర్తించదగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.